ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం భగవద్గీతలో 1వ అధ్యాయం 45వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అర్జునుడు ఇలా బాధపడుతున్నాడు. అయ్యో, ఎంత పెద్ద పాపం చేయడానికి మేము సిద్ధమయ్యామో. రాజ్యము, సుఖాలు, అధికార ఆశతో మన సొంత బంధువులను చంపడానికి యుద్ధానికి వచ్చాం. ఈ శ్లోకంలో అర్జునుడి మనస్థితి అంటే ఈ సమయంలో అర్జునుడు యోధుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఆలోచిస్తున్నాడు. యుద్ధరంగంలో ఎదుట కనిపిస్తున్న వారు శత్రువులు కాదు, తన తాతలు, గురువులు, అన్నదమ్ములు, మిత్రులు. అందుకే అతని హృదయం కరిగిపోయింది. అతని మనసులో 3 భావాలు ఉన్నాయి. అతని మనసు 3 భావాలుగా ఉన్నాయి. ఒకటి, పాప భయం. ఇంతమందిని చంపితే ఇది ధర్మమా లేక పాపమా అనే సందేహం. 2, రాజ్యంపై విరక్తి. ఇంత రక్తపాతం చేసి పొందే రాజ్యం నాకు అవసరమా అని అనిపించింది. 3, మోహం. స్వజనాలపై ప్రేమ కారణంగా కర్తవ్యాన్ని మర్చిపోయాడు. నెక్స్ట్, ఈ శ్లోకం మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏంటంటే చాలాసార్లు మనం డబ్బు కోసం, అధికారం కోసం, పేరు కోసం, చిన్న స్వార్థం కోసం మన వాళ్ళను బాధ పెడతాం. అప్పుడు మన అంతరాత్మ కూడా అర్జునుడిలాగా అడుగుతుంది, నేను చేస్తున్నది నిజంగా సరైనదేనా? ఈ శ్లోకం కేవలం యుద్ధం గురించి కాదు, మానవుడి లోపల జరిగే ధర్మ అధర్మ పోరాటం గురించి. చూడండి, అర్జునుడు తన వాళ్లకు సంబంధించిన అంటే ఆ యుద్ధం చేయాలన్నప్పుడు ఆయనకు పాపభయం పెరిగింది, రాజ్యంపై విరక్తి వచ్చింది, అందరిపైన ప్రేమ పెరిగింది. అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో మన జీవితంలో మనలో కూడా చాలాసార్లు చిన్న చిన్న వాటి కోసమే మనం కూడా ఎంతో బాధ పెడుతుంటాం. అది అనుకుంటాం వెనకసరికి, అది వచ్చేదిలే పోయేలే, ఇంత దానికోసం అనవసరంగా బాధ పెట్టాను అని కూడా మనం కూడా బాధపడతాం. అందుకే నేను చేస్తున్నది సరైనదా అని మనం కూడా ఆలోచించుకోవాలి. మనం అనుకుంటున్నాం భగవద్గీత అంటే కేవలం యుద్ధం గురించి, మరి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించింది అని అంతవరకే ఆగిపోయాం. కానీ మన జీవితానికి చాలా చాలా దగ్గరి సంబంధంతో ఉన్నటువంటి మాటలు, ఆ యొక్క ఆలోచనలు, భావాలు, మనం జీవించే విధానం ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు తర్వాత ఏం చెప్పబోతున్నాడో చూద్దాం. రాసుకోండి, శ్రీకృష్ణుడు ఏం చెప్పబోతున్నాడు. అర్జునుడు ఇక్కడ కరుణతో మాట్లాడుతున్నాడు, కానీ ఆ కరుణలో జ్ఞానం లేదు, అది మోహంతో కలిసిన దయ. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నీ కర్తవ్యాన్ని వదిలేయడం నిజమైన దయ కాదు, ధర్మం కోసం చేసే పని పాపం కాదు అని శ్రీకృష్ణ భగవానుడు బోధించబోతున్నాడు. అంటే ప్రేమతోనే తన వాళ్ళను చంపాల్సి వస్తుందని చెప్పేసి అర్జునుడు కరుణతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ కరుణలో జ్ఞానం లేదు, మోహంతో కలిసినటువంటి దయ. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కానీ అది మోహంతో కూడినదయ్యి ఉండకూడదు. ధర్మం కోసం చేసే పని ఎటువంటి పాపము రాదు. మనం ఎప్పుడూ సత్య మార్గంలోనే ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. ఆ ధర్మాన్ని, సత్యాన్ని కాపాడడానికి మనం ఏం చేసినా తప్పు లేదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే దేశమంతా నశించపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, మన జీవితానికి ఈ శ్లోకం ఇచ్చే పాఠం ఏంటి అంటే, స్వార్థం వల్ల ధర్మం పోకూడదు.
పోకూడదంటే తప్పకూడదు అని. రాజ్యము, డబ్బు, లాభం కోసం మనుష్యత్వం కోల్పోవద్దు. నిర్ణయం తీసుకునే ముందు మనస్సును ప్రశ్నించాలి. ఇది ధర్మమా లేక స్వార్థమా అని మనలో మనమే అడుగుకోవాలి. నెక్స్ట్, మోహం ధర్మాన్ని కమ్మేస్తుంది. అతి ప్రేమ, అతి బాధ కూడా కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకొనియవు. అంతే కదా. స్వార్థంతో ధర్మం తప్పకూడదు. చాలామంది ఏం చేస్తారు, ఇన్ని డబ్బులు వస్తే చాలు, మనకు లాభం ఉంటే చాలు అని చెప్పేసి ఆ మనుష్యత్వం అంటే మనిషి అనే సంగతి కూడా మర్చిపోతారు. ఏ విషయంలోనే సరే మనం నిర్ణయం తీసుకునే ముందు మనం నిజంగా ధర్మాన్ని పాటిస్తున్నామా, స్వార్థంతో ఉన్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అక్కడ స్వార్థం ఉంటే మాత్రం దాన్ని వదిలేసేయాలి, ధర్మం అయితే దాన్ని చెయ్యాలి. మోహం ధర్మాన్ని కమ్మేస్తుంది అంటే అతి ప్రేమ, అతి బాధ మనల్ని ఎప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకొనియవు. నెక్స్ట్, ధ్యానానికి నా జీవితంలో నేను చేసే పనులు ధర్మం కోసమా లేక స్వార్థం కోసమా అని ప్రశ్నించుకోవాలి. ఈ ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే మన జీవితాన్నే మార్చగలదు. చూడండి, మనకు అర్జునుడు ఈ శ్లోకంలో యుద్ధం గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి మనం కొంచెం కనుక దృష్టి పెట్టి ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషిలో జరిగే ఈ సంఘర్షణ అంటే ధర్మం గురించి కానీ, స్వార్థం గురించి కానీ, మన వాళ్ళకు ఎవరైనా అన్యాయం చేస్తుంటే కానీ, లేదా మనం ఎవరికైనా చేస్తుంటే కానీ, ప్రతి మనిషిలో జరిగే సంఘర్షణ ఇది మొత్తం. ఓకే. నెక్స్ట్, ఒకవైపు కర్తవ్యం, మరోవైపు మోహం. ఒకవైపు ధర్మం, మరోవైపు స్వార్థం. ఈ అంతరమొదనమే భగవద్గీత ప్రారంభం. అంటే ఇక్కడ అర్జునుడు కర్తవ్యాన్ని మర్చిపోయి మోహంలో పడిపోయాడు, ధర్మం మర్చిపోయి స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆ సంఘర్షణలోనే ఈ భగవద్గీత ప్రారంభం అయ్యింది. ఇది 45వ శ్లోకం యొక్క సారాంశం. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం యశస్త్రం శస్త్రప్రాణయః ధార్తరాష్ట్ర రణేహన్యః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు ఇలా అంటున్నాడు, నేను ఆయుధాలు లేకుండా ఎదురు తిరగకుండా ఉన్నా కూడా కౌరవులు యుద్ధంలో నన్ను చంపితే అది నాకు మేలుగా ఉంటుంది అంటున్నాడు. చూడండి అర్జునుని యొక్క మనోవేదన ఎంతగా ఉంది. ఇక్కడ అర్జునుడు పూర్తిగా నిరుత్సాహానికి లోనయ్యాడు. మొదట యుద్ధం చెయ్యాలా వద్దా అనే సందేహం వచ్చింది. తర్వాత ఇది పాపమని భావించాడు. ఇప్పుడైతే నేను పోరాడాను, చంపినా సరే అనే స్థితికి వచ్చాడు. ఇది ఒక గొప్ప యోధుడు మానసికంగా కుంగిపోయిన స్థితి. అర్జునుని యొక్క మనోవేదన అంటే ఆయన ఫస్ట్ నిరుత్సాహానికి లోనయ్యాడు, యుద్ధం చేయాలా వద్దా అనే సందేహం వచ్చింది, తర్వాత పాపమని భావించాడు, మళ్ళీ ఇప్పుడేమో నేను పోరాడను అయినా సరే చంపినా సరే అనే స్థితికి వచ్చాడు. ఇది ఏమంటున్నారు, ఒక గొప్ప యోధుడు మానసికంగా కుంగిపోయిన స్థితి. మరి అంతే కదా, అర్జునుడు ఎంతగా ఆయన యుద్ధము చేయలేక ఎంతో కుమిలిపోతున్నాడు. అదే అర్జునుడి యొక్క మనోవేదన. మరి ఆయన హృదయంలో ఏమేమి జరుగుతుంది అంటే అర్జునుడు అతను ఇలా ఆలోచిస్తున్నాడు, నోట్ చేసుకోండి. నా చేతులారా నా స్వజనులను చంపడం కన్నా నేనే చనిపోవడం మంచిది అంటున్నాడు. ఇది కరుణతో కూడిన మాటలా కనిపించినా లోపల మోహం ఉంది. ఎందుకంటే అతను తన క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయాడు. మరి ఇది అర్జునుడి పరిస్థితి. మరి మన జీవితానికి మనం చూస్తే మన జీవితంలో చాలాసార్లు చాలా సందర్భాలు మనకు వర్తిస్తుంది. ఏంటంటే కొన్నిసార్లు సమస్యలు, బాధ్యతలు, సంఘర్షణలు వచ్చినప్పుడు
మనం కూడా ఇలా అనుకుంటాం. కొన్నిసార్లు సమస్యలు, బాధ్యతలు, సంఘర్షణలు వచ్చినప్పుడు మనం కూడా ఇలా అనుకుంటాం, నేను తప్పుకుంటే బాగుంటుంది, ఎదుర్కొనలేను, పారిపోవడం మంచిది. అదే అర్జునుడి పరిస్థితి కూడా అంతే కదా. మరి కొంతమంది జీవితాల్లో సమస్యలు, ఏమంటారు, బాధ్యతలు, సంఘర్షణలు ఇవన్నీ వచ్చినప్పుడు అవి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. మరి అదే అర్జునుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. అబ్బో, యుద్ధం చేసినా సరే ఆ కౌరవులు నన్ను చంపినా సరే నేను అని అర్జునుడు అనుకుంటున్నాడు. ఓకే, కానీ మనకు భగవద్గీత నేర్పించేది ఏంటి అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, రాసుకోండి. బాధ్యత నుంచి పారిపోవడం మంచిది కాదు, శాంతి కాదు. ధర్మమైన పని కష్టమైనదైనా చెయ్యాలి, అంతే కదా. ధర్మం పాటించడం చాలా కష్టం, కానీ అది పాటించడం వల్ల మన జీవితంలో ఎంతో లాభాన్ని పొందుతాం. మరి ఈ శ్లోకంలోని గొప్ప బోధ ఏంటి మనకు అంటే, మోహం మన ధైర్యాన్ని తీసేస్తుంది. మరి అంతే కదా, అర్జునుడు గొప్ప యోధుడు, మహావీరుడు, కానీ ఏమైంది అక్కడ, ఆ మోహం వల్ల అతన్ని బలహీనుణ్ణి చేసింది. నెక్స్ట్, భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకూడదు. చూడండి, మనం బాధలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా ఉంటాయి. ఏదో నేను బాధలో ఉన్నప్పుడు అలా అనుకున్నాను, అలా చేశాను, అలా ఆలోచించాను అని మనం ఎన్నోసార్లు అనుకునేవాళ్ళం. అందుకే బాధలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దానికి కొంత వ్యవధిని తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్, ధర్మం కష్టమైనా వదలకూడదు. అంటే సత్యం కోసం నిలబడడం చాలా కష్టం, కానీ అదే నిజమైనటువంటి మార్గం. ఇప్పుడు మనందరం ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అనేది చాలా కష్టమైన పని. ఈ రాయడం కానీ, స్వాధ్యాయం చేయడం కానీ, క్లాసు వినడం కానీ, ఇవన్నీ కష్టమైన పనులే, కానీ ఇవే మన వెంట వచ్చేది. ఇదే జ్ఞానం మన జన్మజన్మలకు పనికొచ్చేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని వదలకూడదు. నెక్స్ట్, అందుకే మనం మన జీవితంలో ఇలా ఆలోచించుకోవాలి. ఏంటంటే, నా జీవితంలో నేను తప్పించుకోవాలనుకుంటున్న కర్తవ్యం ఏదైనా ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఆ కర్తవ్యం భయం వల్ల తప్పించుకుంటున్నామా, మరి ఇది ధర్మమా, అది భయమా లేక ధర్మమా? ఈ ఆలోచన మనసును లోపలికి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ మన జీవితంలో ఏదైనా మనం కర్తవ్యం నిర్వర్తించాల్సి వచ్చింది, అది నిర్వర్తించకపోతే అక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి, ఇది ఎందుకు నేను తప్పించుకోవాలనుకుంటున్నాను, దీనివల్ల భయం. మరి భయం అయితే తప్పించుకుంటే నేను చేసేది ధర్మమా అని ఎప్పుడైతే ఈ రెండు ప్రశ్నలు మనం వేసుకుంటామో మనల్ని మన మనసు లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు దాని గురించి కొంచెం ఆలోచిస్తే ఆ కర్తవ్యం నుంచి మనం తప్పించుకోం. అదే చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్, ఇక్కడ అర్జునుడు పూర్తిగా కుంగిపోయి కూర్చున్నాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణుని మహోపదేశం ప్రారంభం అవుతుంది. అంటే మనిషి తన అహంకారం, గర్వం, గందరగోళం పూర్తిగా కరిగిపోయినప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం ప్రవేశిస్తుంది. ఈ శ్లోకం మనకు చెప్పేది ఏంటంటే, పారిపోవడం పరిష్కారం కాదు, మోహము ధర్మాన్ని కమ్మేస్తుంది. బాధ్యతను ధైర్యంగా ఎదుర్కోవాలి. నిజమైన శాంతి ధర్మాన్ని ఆచరించడంలోనే ఉంది. అర్జునుడి నిరాశే గీతా జ్ఞానానికి ద్వారం. ఇదండి 46వ శ్లోకం యొక్క అంతరార్థం. చూడండి, అర్జునుడు యుద్ధం చేసింటే ఇదంతా, ఈ జ్ఞానమంతా మనకు కూడా అందకపోయేది. ఆయన ఇన్ని రకాలుగా ప్రశ్నించిండు శ్రీకృష్ణ భగవాన్ని, కాబట్టి మనకు
ఎంతో జ్ఞానం అందింది. మరి మన జీవితంలో మనం కూడా సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనం పారిపోకూడదు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మనవాళ్ళు ఉన్నా పక్కకు పెట్టాలి. పెట్టేసి ఏం చేయాలి? సత్యాన్ని, ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అవే మనల్ని రక్షిస్తాయి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.